మీకు తెలుసా రెస్టారెంట్లో మనందరికీ తెలియని ఒక కొత్త వంటకం, అదే నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై పరిచయం చేయబోతున్నారు. సో నాతో పాటు షెఫ్ జగదీష్ గారు ఉన్నారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో ఆయన మాటలో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హౌ ఆర్ యు? yes. సో ఇక్కడ అంటే కొత్తగా విన్నాను నేను, నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై ఇక్కడ ఇన్వెంట్ చేశారని కూడా విన్నాను. మరి అసలు ఇది ఎవరు కనిపెట్టారు, ఏంటి చెప్పాలి మీ మాటలో. ఇక్కడ మా జూనియర్ షూ షెఫ్ ఉన్నారు, అతని పేరు వంశీ సార్. సో అతను కడప, దానికి ఫేమస్ అన్నట్టు. సో అతను దీన్ని క్రియేట్ చేశాడు. సో దీన్ని నేను ఇప్పుడు అమలు చేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము కట్ చేసుకున్న చేప. ఇది ఈ ఫిష్ భాష ఫిష్ అంటారు. దీంట్లో మనకు కొందరు ముళ్ళు ఉంటాయని భయపడతారు. దీనికి ముళ్ళు ఏముండవు భాష ఫిష్ లో, ఓన్లీ టోటల్ బోన్లెస్. ఇది చూసిన తర్వాత నాకు చూడగానే అనిపించింది ఇది చికెన్ ఏమో అనిపించింది, బట్ ఇట్ ఈస్ ఫిష్ యాక్చువల్లీ. సో ఏ ఫిష్ అన్నారు? భాషా ఫిష్. భాష మామూలుగా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఈ భాషా ఫిష్ లో మనము లైట్ గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్ని కలుపుకొని పెట్టుకుంటే ఈ విధంగా మ్యాగ్నేట్ అవుతుంది మనకు. ఇదేనా? ఈ విధంగా మ్యాగ్నేట్ అవుతుంది. సో మనం మ్యారినేట్ చేయాలి అయితే. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని ఒక బ్యాటర్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్రై, రైట్? ఫస్ట్ ఫిష్ ని, భాషా ఫిష్ ని మ్యారినేట్ చేసి ఫ్రై చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ తర్వాత ఇంకా ఏం యాడ్ ఆన్స్ ఉంటాయో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో అంతకంటే ముందు ఫ్రై చేద్దాం. ఓకే, సో మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ఇక్కడ? దీంట్లో ఒక 10 పీసెస్ ఉంటాయి, 10 to 12 పీసెస్ ఉంటాయి. ఓకే, దీని క్వాంటిటీ వచ్చేసి మినిమం ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. 250 గ్రామ్స్ ఒక ప్లేట్. ఓకే, సో లెట్స్ డూ ఇట్ నా. మరి ఫ్రై చేద్దాం మేము. భాషా ఫిష్ ఫ్రై చేసే ముందు దాన్ని మనం ఆ ఫిష్ని ఈ బ్యాటర్లో డిప్ చేయాలి, తర్వాత ఫ్రై చేయాలి. సో ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశారనేది చూద్దాం. చెప్పండి. ఈ బ్యాటర్లో కొంచెం మైదా, కొంచెం బేసన్, కొంచెం కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ యాడ్ చేసాము. యాడ్ చేసి లైట్గా వాటర్, తగినంత వాటర్, కొంచెం టైట్నెస్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎంత టైం ముందు మీరు చేశారండి ఈ బ్యాటర్ని? జస్ట్ 2-5 minutes. మనం కంఫర్టబుల్ కావాలంటే రెడీ చేసుకోవచ్చు. అంతేనా? ఓకే, ముందే ప్రిపేర్ చేసి పెట్టాలేమో అట్లాగా ఏం లేదు. సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ లో ఫిష్ ని డిప్ చేద్దాం. ఈ విధంగా ఐ థాట్ ఒక్కొక్క పీస్ ఇలా డిప్ చేస్తారేమో అనుకున్నాను నేను. బ్యాటర్ ని దీంట్లో ఫిష్ ఫ్రై లో మిక్స్ చేసేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి. భాషా ఫిష్ ఏంటంటే మసాలా రాసిన తర్వాత ఈజీగా రీప్రొడక్ట్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్యాటర్ అనేది మనకు దీని టైట్నెస్ గురించి వస్తాయి. మనము ఏదైనా స్టార్టర్ టోస్ట్ చేసినా గానీ మనకి టైట్నెస్ ఉంటుంది అన్నమాట, ఇరిగిపోకుండా ముక్కలు ఇరిగిపోకుండా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేస్తాం. ఒక్కొక్క పీస్ గా ఫ్రై చేసుకుంటే వేడెక్కింది అన్నమాట. రెడీగా ఉంది అక్కడ ప్యాన్. చాలా జాగ్రత్త చేయాలి ఇక్కడ. ఆ డీప్ ఫ్రై ఎంత టైం ఏంటి అసలు? ఈ డీప్ ఫ్రై మినిమం ఒక 10 to 10 minutes. అంతేనా? 10 to 15 minutes వరకు. ఓకే, డన్. 250 గ్రామ్స్ చేస్తున్నాం ప్రస్తుతం మేము, కొంచెం ఫాస్ట్గా చేయాలని. అంతేనా? లేకపోతే టైం పడుతుంది బాగా. జనరల్గా మనకు ఎంత టైం పడుతుంది ఇది కుక్ చేయడానికి? మొత్తం ఇది కుక్ చేయడానికి ఒక 25 minutes పడుతుంది మేడం. 25 minutesలో నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై తయారు చేయొచ్చు మనం. సో మీకు ఇప్పుడు నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై ఆర్డర్ వస్తే ఇంతే టైం తీసుకుంటారా మీరు? ఇంత టైం. జనరల్లీ ఇప్పుడు తెలుసా రెస్టారెంట్లో ఎలా మనకు కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, జనరల్లీ ఏ ఫుడ్ ఐటమ్ కన్నా మీరు ఎంత టైం ఆర్డర్ తీసుకున్నాక ప్రెజెంట్ చేస్తారు? మేము 10 to 15 minutes, మాక్సిమం ఇంకొక 10 minutes బిఫోరే మేము ముందే ప్లాన్ చేసుకుంటాం ఇవ్వడానికి. ఓకే, అంటే అందరూ కూడా ఎన్ని రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా ప్రతి చోట కొత్తదనం ఉండేలా చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు నాకు తెలిసి వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారేమో యూనిక్ వేలో అనుకుంటున్నాను నేను. అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మా కాడికి వస్తారు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి తెలిసిన కదా మేడం మా కాడికి వచ్చేది. అవును. సో ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోవస్తుంది. భలే గుమగుమలాడుతుంది అనమాట. భలే అనిపిస్తుంది నాకు.
సో భాష ఫిష్ ని ప్రిఫర్ చేయాలంటారా? నాకు ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది. ఈ నేతి మామిడికాయ ఫిష్ కి భాష ఫిష్ అయితేనే సెట్ అవుతుంది. మరి భాష ఫిష్ అంత రెగ్యులర్ గా దొరకదేమో అని నా ఫీలింగ్. ఇస్ ఇట్ బయట అవైలబుల్ ఉంటుంది మేడం చాలా చోట్ల. ఓకే, సో ముళ్ళు ఉండదు, నీట్గా నీట్ ఉంటుంది అనమాట. సో భాషా ఫిష్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది అంటున్నారు నేతి మామిడికాయ ఫిష్ ఫ్రైకి. ఇది స్టార్టర్ అనమాట. సో మనం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. డన్, ఇట్స్ డన్. చాలా త్వరగా అయిపోయిందండి. మీతో మాట్లాడుతూ త్వరగా అయిందా లేకపోతే అది త్వరగా అయిందా తెలియట్లేదు. సో మొత్తానికి ఫ్రై అయిపోయింది. ఆ ఫ్రై చూస్తుంటే నాకు వెంటనే తినాలనిపిస్తుంది, బట్ కంట్రోల్. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? నెక్స్ట్ మనము చిన్న గ్యాస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫ్రై ఒకసారి చూద్దాం మనం. చూసారా అస్సలు ఇది ఏమన్నా ఫిష్ ఫ్రై లాగా అనిపిస్తుందా? అస్సలు అనిపించట్లేదు తెలుసా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? దీంట్లో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. ఓకే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి మనం చెప్తే బాగుంటుందేమో వ్యూవర్స్ కానీ నేను అనుకుంటున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, కర్రీ లీవ్స్, ఆనియన్ చాప్, ఓకే, లైట్ గా గ్రీన్ చిల్లీ చాప్ అండ్ స్లైస్ అండ్ కర్రీ లీవ్స్. అంటే ఈ రెండు ఒకటే కదా, ఎందుకు వేరియేషన్స్ చూపించారు ఇక్కడ? ఇవి జస్ట్ చిల్లీ అనేది కస్టమర్స్ కి కనబడదు, ఇది వచ్చేసి కనబడుతుంది. కొందరు తింటారు, కొందరు తినరు. ఓకే, సో 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం. సూపర్. ఈ డిష్ కి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది? మీరు ఫస్ట్ ఇది ఇన్వెంట్ చేసిన తర్వాత అసలు ఫీడ్బ్యాక్ ఏ విధంగా వచ్చింది టేస్ట్ చేసిన వాళ్ళ దగ్గర? అంటే మా బాస్ వాళ్ళు కస్టమర్స్ కానీ ఎవరు కానీ తిని ఇది ఓకే అన్న తర్వాత ఆఫ్టర్ దట్ ట్రయల్ ఇస్తాం. ఫస్ట్ ట్రయల్ ఇచ్చి వాళ్ళు ఓకే అన్న తర్వాత దాన్ని మెనూలో తీయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఓకే అన్న తర్వాత మా వ్యూవర్స్ వెంటనే ప్రిపేర్ చేసేస్తారు. ఓకే, ఎంత ఇది మొత్తం ఏమంటారా? మొత్తం చాలా. ఓకే, ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాట్ వి ఆర్ గోయింగ్ టు డు? యా, ఆల్మోస్ట్ ఫ్రై అయింది. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం బికాస్ మనం తీసుకున్న ఫిష్ కూడా తక్కువ క్వాంటిటీయే కాబట్టి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి లైట్ గా గ్రీన్ చిల్లీ చాప్. ఏంటి గ్రీన్ చిల్లీ చాప్? ఓకే, ఇది కూడా కొంచెమేనా? లైట్. థ్యాంక్స్ అండి, వంట నేర్పిస్తున్నారు. ఓకే, లైట్ గానే మనం ఫ్రై చేయాలనుకుంటా కదా, బ్యాలెన్స్ చేయాలేమో. ఓకే, ఎలా తిప్పుతున్నారో చూడండి షెఫ్, అందుకే అంటారు షెఫ్ అని. మామూలు తిప్పుడు కాదు. దీంట్లో మనకు తగినంత సాల్ట్, ధనియా పౌడర్ లైట్ గా తగినంత వేసుకోవాలి. వేసే అది మీకు తెలుస్తుంది ఎంత వేయాలి. ఐ థింక్ లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేస్తే బెస్ట్, లేకపోతే ఇలా దగ్గు వస్తుంది. సో ఆల్రెడీ నేతి మామిడికాయ అనక నాకు ఆ 2 ఐటమ్స్ మిస్సింగ్ అనిపిస్తున్నాయి. సో మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? యాడ్ చేస్తున్నాం. మనం అందులో నేతి మామిడికాయ అనేది యాడ్ చేస్తాము. మెయిన్ రెసిపీ అన్నట్టు ఇది. ఓకే, ఇది మనం తీసుకుంటాం. ఒక 2-3 స్పూన్లు తీసుకుంటాం అన్నట్టు. తీసుకొని ఇందులో వేసుకుంటాం. సో ఈ మామిడికాయ పేస్ట్ అనేది ఎలా చేశారనేది ఒక్కసారి ఈ మాటల్లో. ఈ మామిడికాయ పేస్ట్ అనేది మనము స్టార్టింగ్ పచ్చి మామిడికాయ ఉంటుంది, పచ్చి మామిడికాయ తీసి కట్ చేసుకోవాలి. దాంట్లో మనము సాల్ట్, షుగర్, చిల్లీ పౌడర్ ఈ మూడు వేసుకొని మామిడికాయ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే మనకు ఈ రకంగా ఈ కలర్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఆ పేస్ట్ ని తీసుకొని ఈ పేస్ట్ తీసుకొని మనము ఇక్కడ వేసుకుంటాం అన్నట్టు. ఓకే, దీంట్లో లైట్ గా మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. పుల్లగా ఉండదు మేడం. ఉండదా? పుల్లగా ఉండదు. మీరు తింటారు కదా, అంటే పులుపు ఇష్టపడిన వాళ్ళకి ఇది, ఇష్టపడని వాళ్ళకి ఇది కొంచెం కష్టంగానే ఉండొచ్చు. పులుపు మరీ అంత పులుపు ఉండదు. అంటే మీరు ఆఫ్టర్ దట్ చేసిన తర్వాత తిని చూడండి, మీరే చెప్తారు ఇది అంత పులుపు లేదని. ఈ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది తెలుసా, ఫిష్ లో మనం మామిడికాయ అనేది. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే వేడి చేస్తారేమో అని అనిపిస్తుంది. ఫిష్ ఈజ్ లైక్ హీట్ జనరేట్ చేస్తుంది కదా, అది కూడా అంతే కదా? మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళకు ఇది చాలా ఫేవరెట్ ఫుడ్, ప్లస్ చాలా మంది లైక్ చేస్తారు మేడం. ఎందుకంటే ఈ సీజన్ వచ్చేసి మామిడికాయ సీజన్ కదా మేడం. అందరికి మామిడికాయలు తింటే వేడి వేడి అంటారు, కానీ చాలా మంది తిన్నా కానీ
తినేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేశారు, వాటర్ యాడ్ చేశారు, కొంచెం తగినంత వాటరు. ఆ పేస్ట్ వేసిన తర్వాత థిక్ అయిపోయింది అది. సో దాన్ని నార్మల్ చేశారనమాట, వాటర్ యాడ్ చేసి జ్యూసీగా, కొంచెం జ్యూసీ అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లైట్గా దీన్ని హీట్ చేసుకోవాలి. ఓకే, హీట్ చేసుకొని ఇందులో మసాలాలన్నీ చూసుకోవాలి ఒకసారి. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఫుడ్ ఐటమ్ ఉందో దీన్ని కొంచెం స్పైసీగా ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం గ్రీన్ చిల్లీ అనేది మనము ఇంకొంచెం ఎక్కువ. సో వీ కెన్ డూ ఇట్ లైక్ కన్స్టెంట్ గా ఒకే రకంగా ఉండాలి అని ఏం లేదు. లేదు మేడం, స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు. యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మ్యాంగో పేస్ట్ వేసిన తర్వాత మనం ఇందులో ఫిష్ ఫ్రై బాషా రెడీగా ఉంది అప్పటి నుండి. చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనం కరెక్ట్గా తీసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ కూడా ఉండద్దు, అలాగని తక్కువ ఉండద్దు. దాంట్లో కొంచెం బాగా మిక్సప్ అయ్యే విధంగా ఉండాలి, అంతేనా? ఓకే, రైట్. జనరలీ స్టార్టర్స్ కి మనం ఎలా చూస్తూ ఉంటాము, చికెన్ ఫ్రై కావచ్చు, ఇంత లాస్ట్ లో ఫినిషింగ్ లో లైట్ గా నెయ్యి. ఓకే, సో మొత్తానికి నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై అన్నాక నెయ్యి తగలాలి కదా, వేసారు లాస్ట్ లో. చక్కగా భలే ఉంది. ఆల్రెడీ ఇది ఫ్రెష్ ఫ్రై చేసేసాం కదా మనము ఫిష్ ని. మళ్ళీ ఇక్కడ కూడా ఎంత టైం మనకు చేయాలి? 2 minutes మేడం. జస్ట్ ఈ మసాలా ఉడికిందా, ఈ మసాలా పట్టుకునే వరకు. ఓకే, మసాలా పట్టుకునే వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేయాలి అంతే. నాకు తెలిసి నాకు ఈజీ అనిపించింది ఎందుకో కదా. చాలా సింపుల్ మేడం, చాలా సింపుల్. అంటే మీరు టైటిల్ చెప్పగానే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయేమో, ఇంకా కొంచెం చాలా కొత్తగా ఉంది కదా అనుకున్నాను. బట్ మేము ప్రిపరేషన్ చూసినప్పుడల్లా మనకు రెగ్యులర్గా కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే ఇవి. కాకపోతే ఫిష్ తెచ్చుకోవాలి, ఇంకేంటి బ్యాటర్ నార్మల్గా మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో అన్నీ కూడా మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కిచెన్లో. లెట్స్ ట్రై నౌ. టేస్ట్ చూసి చెప్తాను, మీరు ఓకే అన్నాక అక్కడ ఓకే చేసుకోండి కిచెన్లో. ఓకే, సో మొత్తానికి రెడీ అయిపోయింది బాషా. ఓకే, నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో మనం గార్నిష్ చేస్తున్నాం ఇప్పుడు, రైట్? లైట్ గా దీనికి కొత్తిమీరతో గార్నిష్. చాలా టెంప్టింగ్ గా ఉంది. ఓకే, చక్కగా గార్నిష్ చేస్తారు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఇంకేమైనా చేయాలా? ఆనియన్స్, కొందరు లైక్ ఫ్రమ్ ఆనియన్స్ ఆల్సో. సో నాకు తెలిసినంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కిచెన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ ప్రిపేర్ ఇట్ నౌ ఆల్సో. చూసిన తర్వాత ఏంటి టేస్ట్ చేయనా? చెప్పాలి కదా. ఇప్పుడు టేస్ట్ చేయండి మేడం. ఓకే, సో నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఏం చెప్తానా అని మీరు, నాకు ఎలా ఉంటుందా అని నాకు టేస్ట్. ఇది చాలా యూనో స్మూత్ అయిపోయింది కదా, చాలా స్మూత్ అయిపోయింది. అంటే దిస్ ఇస్ ద వే కరిగిపోతది అన్నట్టు. ఓహ్, ఓకే, సో ఐ యామ్ గోయింగ్ టు టేస్ట్ నౌ. చాలా వేడిగా ఉంది. అద్భుతంగా ఉందండి, అమేజింగ్ ఉంది అసలు. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ అండ్ యూనో ఇది ఫిష్ అనే ఫీల్ రావట్లేదు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ బియాండ్ దాట్ బికాస్ ఇట్స్ రియలీ గుడ్, వెరీ స్మూత్ అండ్ మసాలాస్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. యూనో వాట్, చిన్నపిల్లలు అయితే నాకు చాలా లైక్ చేస్తారేమో అనిపిస్తుంది కదా. మీరు చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు నేను దీంట్లో స్పైస్ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. అది మామిడికాయ కూడా అంత పులుపు కూడా లేదు కదా మేడం. ఐ లవ్ ఇట్. అయితే నా ఫేవరెట్ డిషెస్లో ఇది ఒకటి యాడ్ అయిపోయింది ఇప్పుడు, నేతి మామిడికాయ ఫిష్ ఫ్రై. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బికాజ్ టేస్ట్ వైస్ అయితే చాలా చాలా అద్భుతం అనే చెప్పాలి. ఐ రియలీ లవ్ ఇట్.